పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఈ అడవిని సర్వనాశనం చేయటానికి ఓ ముఠా వస్తోంది. వాళ్ళ ముఠా మిమ్మల్ని నానా ఇబ్బందులు పెడతారు. ఇన్ని జరుగుతున్నా మన ప్రభుత్వానికి తెలియకుండా చేస్తారు. మొన్న నిద్రలో ఏదో సంజీవిని అని దానికోసం ఎవరో వస్తున్నారని ఏదేదో కలవరిస్తున్నాడు. అందుకే నా భయం మరింత ఎక్కువైంది. సంజీవిని ఆగవయ్యా బాబు ఆగు. ఇదిగో రాజమయ్య, ఇక్కడ నాకు ఆయాసం వచ్చేలా కంఠ శోషపడుతుంటే ఎవరు పట్టించుకోరే. ఏంటోనయ్యా, ఈ మధ్య నా గుండెల్లో ఏదో దుడుకు దడగా ఉంటుంది. అది నీకు మానసికం, శారీరకం కాదు. అంతేగాక ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూసి నీకలా అనిపిస్తుంది. అంతేకాని నీకే విధమైన అనారోగ్యం లేదు. నాకు అనారోగ్యం అండం లేదు, కానీ ఎందుకని రోజు రోజుకి మనసు గందరగోళంగా మారిపోతుంది. దాన్ని నేనెలా అనుకోవాలో అర్థం కావడం లేదు. నాకు నా కుటుంబానికి ఏదో జరగబోతుందని అనుమానంగా ఉంది. నిజమేనే, రాబోయే రోజుల్లో నీకే అన్యాయం జరగబోతుంది. ఏందయ్యా మాటలు? నువ్వు అనవలసినవేనా? అవును, నువ్వు తలవలసినవి కాదు. అయినా ఎప్పుడో ఏదో జరగబోతుందని నీలో నువ్వే బాధపడే కంటే ఏం జరిగినా మనం నిమిత్త మాత్రం అనుకుంటే ఏ బాధ ఉండదు. నువ్వంటే సన్యాసిని మించిన సాధువి గనక అన్నీ అలా సరిపెట్టుకుంటావు. కానీ నేనట్టా ఉండలేను. అందుకే నాకు తెలియకుండానే ఇంత దిగులుగా ఉంది. చెప్పయ్యా, ఏం జరగబోతుంది? అసలు ఎందుకు ఇంతదిగా మనసులో లేదు? కత్త చెప్పయ్యా, దయనీయంగా ఉంటది. సత్యమ్మా, నువ్వు సత్యకాలపు మనిషివి. అందరూ నీ వాళ్ళు అనుకుంటావు, అందరికీ మంచి జరగాలనుకుంటావు. అందుకే ఎంతగా బాధపడుతున్నావు. అసలు జరిగే ఇదే ఉంటే జరక్క మానదు. జరగొచ్చు, కానీ మనకు అనుకూలంగా జరిగేటట్టు చూడమని అడగటానికి వచ్చాను. రెండ్రా బాబు, కూకోండి. కూసండి బాబు. ఏ విషయం గురించో తెలుసుకోవచ్చా బాబు? ఏమీ లేదు. ఆ రమణ ఎవరెవరినో ఈ అడవికి తీసుకొచ్చి అడవి మొత్తం నాశనం చేసేటటువంటి ఆలోచనలు చేస్తున్నాడు.
వాడి ఆలోచనని మనం అర్థం చేసుకుంటాం, కానీ ఆ వచ్చే వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు కదా. అందుకని అసలు ఆ వచ్చేదెవరో తెలియటం లేదు. సులోచన అని సులోచన, ఈ పేరు నేను విన్నాను. సిటీలో చాలా డబ్బున్న ఈవిడికి ఎంతో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈవిడి పేరు చెప్తేనే భయపడతారు. కానీ ఆవిడ పరమ క్రూరురాలని, ఆడదైనప్పటికీ ఏ కోశాన దయ, జాలి, క్షమ అనేవి లేవని చెప్తారు. ఆవిడ జమీందార్ని అంట కదా? కాదు, కానీ జమీందారీ ఆస్తికి వారసురాలు. ఒక జమీందారీ గారి ఉంపుడు గత్తెగా ఉన్న ఆవిడ ఎవరూ లేని ఆ జమీందారు గారి యావదాస్తికి వారసురాలు. అందుకే జమీందారులా వ్యవహరిస్తోంది. కానీ ఆవిడికి ఈ అడవిలో పనేంటి? ఆఫ్కోర్స్ ఆవిడ అనేక ప్రాజెక్టులలో షేర్ హోల్డర్. కానీ ఇక్కడ ప్రారంభించే ప్రాజెక్ట్ ఏంటో తెలియడం లేదు. అందుకే నేను ఆదుర్దా పడుతున్నాను. నాకు తెలుసు, కానీ నేను అనుకున్నదో కాదో నాకు తెలియట్లేదు. అందుకే కొంత సమయం వేసి ఉంటే మనకే తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టడం తప్ప మనం తొందరపడకూడదు బాబు. నిజమే, కానీ అప్పటికప్పుడు తెలుసుకుంటే వాళ్ళని మనం అడ్డుకోగలమా? గొప్ప గొప్ప యుద్ధాలు కూడా ఎంతో కాలం జరగలేదు, కానీ ఆ యుద్ధానికి సిద్ధమవడానికే ఎక్కువ సమయం పట్టింది. అటు ఇటు మాట్లాడుకోవడం, సంధి కుదుర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అవి ఫలించకపోవటం, ఆఖరికి అనివార్యం అనుకుంటే అప్పుడు యుద్ధం చేయక తప్పదు. ఒక యుద్ధానికి అటు ఇటు ఇంత ఆలోచన ఎందుకు? ఏ రాజు తన సేన కాని ప్రజలు కాని యుద్ధం చేయడం, పేనాలు పోవడం వంటివి ఇట్టపడ్డు. అందుకే అన్నిసార్లు ఆలోచిస్తాడు. కానీ సైనికుడి దగ్గర నుంచి సేనానాయకుడి వరకు అందరూ యుద్ధం కోరుకుంటారు. ఎందుకంటే వారికి వారి శక్తి మీద ఉన్న నమ్మకం, ఎదుటివారిని తేలిగ్గా ఓడించవచ్చుననే మొండి ధైర్యం. మన లచ్చన్న, జిత్తు, బండ, ఇంకా కొంతమంది కోడిగాళ్ళు అలాంటి వాళ్లే. కానీ సేనాని నడిపించవలసిన బాధ్యత మాత్రం ఏ ఆవేశము లేకుండా ప్రశాంతంగా ఆలోచించే మీలాంటి వారే బాబు. ఏమంటారా బాబు? నేను లచ్చనతో ఒకసారి మాట్లాడాలి. నేను మళ్ళీ వస్తాను. అట్టగే బాబు. వస్తానమ్మా. రండి రండి, వచ్చారా? మీరు వస్తారని నాకు తెలుసు. అందుకే నేను కూడా మీకోసం ఎదురు చూస్తున్నాను. అది నేను రవి మాట్లాడడానికి వచ్చాం. నీతో కొంచెం మాట్లాడాలి అనేగా. కానీ మేం మాట్లాడదాం అనుకున్నది ఏమిటంటే, ఆ దేవర్ని మానసికంగా హింసిస్తున్నారంట. ఇక మీదట అలా చెయ్యకు అని చెప్పడానికే కదా. నిజమే, కానీ మేము ఆ దేవరికి చెప్తాము, నీ జోలికి రాకుండా ఆపుతాము, వీలైతే అతన్ని మూటాముల్లే సర్దుకోమని చెబుతాం అంటారు. అంతేనా? కాసేపు నీ ఊహలాపుతావా? రాజమయ్యగా చెప్పేది విను. ఏంటి మీరు చెప్పేది? మీరు వస్తారని నాకు తెలుసు. అందుకే నేను కూడా మీకోసం ఎదురు చూస్తున్నాను. అది నేను రవి మాట్లాడడానికి వచ్చాం. నీతో కొంచెం మాట్లాడాలి అనేగా. కానీ
మేం మాట్లాడదాం అనుకున్నది ఏమిటంటే ఆ దేవర్ని మానసికంగా హింసిస్తున్నారంట. ఇక మీదట అలా చెయ్యకు అని చెప్పడానికే కదా. నిజమే, కానీ మేము ఆ దేవరికి చెప్తాము, నీ జోలికి రాకుండా ఆపుతాము, వీలైతే అతన్ని మూటాముల్లే సర్దుకోమని చెబుతాం అంటారు. అంతేనా? కాసేపు నీ ఊహలాపుతావా? రాజమయ్యగా చెప్పేది విను. ఏంటి మీరు చెప్పేది? చెప్పండి. ఇంచుమించు నేను చెప్పేదే కదా. అవును, నువ్వు అన్నవన్నీ నిజాలే. నిజానికి మేము ఆ విషయం మాట్లాడడానికే వచ్చాం. కానీ నువ్వు అనుకునే పద్ధతిలో కాదు. నువ్వు మా వాళ్ళని, అదే మా కూడే వాళ్ళని ఏదో చేద్దామనుకుంటున్నావు కదా, ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. నువ్వు అనుకున్నట్టు అలాగే జరిగితే మా గూడెలోని కోడిగాళ్ళు తమ బల్యాలకు పదును పెట్టడానికి సిద్ధమవుతారు. వాళ్ళు తమ మీదకొచ్చిన పులుల్ని, సిరుతల్ని, ఏలుగుల్ని, ఇలాంటి ఏ క్రూర మృగాలనైనా ఆత్మరక్షణార్థం చంపుతారే తప్ప అవి తమ పక్కనే తిరుగుతున్నా తమ పని తాను చేసుకొస్తారే తప్ప కయ్యానికి కాలు దోవరు. ఎందుకంటే వాళ్ళు మనుషులు, అవి నోరు లేని మూగజీవాలు, పశువులు అని జాలి. ఎంతకీ నేను చెప్పేదేంటంటే నువ్వు కూడా మృగంలా ప్రవర్తిస్తే అలా బల్లెలతో ఏటాడి చంపడానికి వెనకాడరు. అందుకే గూడెం పెద్దగా నేను ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటాను. మీరు ఎంతమంది దాడికి దిగినా సరే చుట్టుపక్కల అన్ని గూడెల్ని కలుపుకొని నేను పన్నిన పద్మవ్యూహంలో మీరు సిక్కుకొని శలబాల్లా మాడిపోవడం తప్ప ఏమీ చేయలేరు. అంతెందుకు, నా సేనను 3 భాగాలుగా చేస్తే లచ్చన్న, జిత్తు, బండ ఆ సేనలకి నాయకులుగా ఉంటారు. ఇక నాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి రవిబాబు, సిరి ఎప్పుడు నా పక్కనే ఉంటారు. ఎంత ఆత్మస్థైర్యం గల మాతో మీరు తలపడాలనుకోవడం అవివేకంగా అనిపించడం లేదు? భీష్ముడి కోసం సెకండ్ని తీసుకొచ్చినట్టు మన మధ్య జరగబోయే ఈ అంతర్యుద్ధంలో నువ్వు సులోచననే తీసుకురావచ్చు. నాకు భయం లేదు. నా గూడెం ప్రజల కోసం నేనెప్పుడు ఆత్మత్యాగం కోసం స్వచ్ఛంద మరణం కోరుకుంటాను. అప్పుడు ఇంకా రెచ్చిపోయిన మా సేన ఇక నిన్ను, నీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు. అందుకు నువ్వే బాధ్యుడవుతావు తప్ప ఇంకెవ్వరిది బాధ్యత లేదు. తెలిసిందా? రమణ, ఇది చెప్పడానికే వచ్చాం. నువ్వు నా తండ్రికి ఆ ఎర్రోడు కోణంగితో రాయబారం పంపావన్న సంగతి కూడా మాకు తెలుసు. అందుకు మేము నిన్ను హెచ్చరించడానికే వచ్చాం. కానీ మమ్మల్ని ఎవరూ పంపలేదు. నీలా కుటిల రాయబారాలు మాకు చేతకావు. అందుకనే స్ట్రైట్గా వచ్చాం. ఇది నీకు ఆఖరి హెచ్చరిక. ఎస్, ఇట్ ఈస్ ఎ వార్నింగ్. ట్రై టు ఫేస్ అవర్ బెటాలియన్. తెలివైన వాడు పరిస్థితి చేయి దాటిపోకముందు ఆలోచిస్తాడట. మూర్ఖుడు చేయి దాటిన తరువాత అంచనా వేసుకుంటాడట. నువ్వు తెలివైనోడువో మూర్ఖుడువో రాబోయే రోజుల్లో నీకు మాకు తెలుస్తుంది. జాగ్రత్త. చెమటలు పడుతున్నట్టున్నాయి. ఇది ఉంచు. రాయబారానికి వస్తారా? వార్నింగ్ ఇస్తారా? బెటాలియన్తో వస్తారా? పద్మవ్యూహం పన్నుతారా? రేయ్, ఈ రమణ అంటే తెలివి తక్కువ అనుకోద్దురా. చూస్తాను నీ పని, ఈ గూడెం పని. దానికి రవి, సిరి తోడా? దేవరా, చూస్తాను. వస్తున్నారు మీకు శత్రువులు.
రేయ్, రమణ ఎక్కడా మీ రమణ? ఎందుకు దేవరా అంతలా అరుస్తున్నారు? మీకు అసలే రక్తపోటు అనుకున్నానంతే. నోరు ముయ్యారా రమణ ధర, రక్తపోటు రోకలు పోటు అంటూ లేనిపోని రోగాలు చెప్పి నన్ను భయపెట్టకో. నాకు అసలే తట్టుకునే శక్తి లేదు. అందుకే గట్టిగా అరవకుండా వేసి ఏమిటో చెప్పు. ఎక్కడా మీ రమణ? ఎక్కడారా? ఎదురుకుండా నించుంటే కళ్ళు కాపట్లేదా ఏంటి? అరే కోణంగొచ్చాడా అంటాడు. ఎందుకు చింత అంట? ఒరేయ్, అది కాదురా, నా పేరు ఎర్రోడ్రా. ఎర్రోడా? అదేంటది? నేను రమణధర అనుకున్నానే. ఓ, నేను కోణంగినా? అబ్బా, ఇంత కాలానికి నిజం చెప్పావురా. నువ్వేరా కోణంగివి? సర్లే, కొంచెం సేపు నీ తుత్తు కోసం అలాగే అనుకో. నా పేరు గుర్తుకొచ్చినప్పుడు నేను చెప్తాను. సరేగానే, ఇంతకే ఎందుకు వచ్చాడు ఈ విషయం కనుక్కో. అలాగే చెప్పండి దేవరా. మీ రమణ దొర నన్నే కాకుండా అందరినీ బెదిరించాలనుకుంటున్నాడు. అందుకని ఆ రమణ అంతూ నేరుగా తేల్చుకుందామని వచ్చాను. ఏమంటారు? మా రమణ ధరని ఒక్క మాట కూడా అన్నివ్వం. ఆ మాటకొస్తే ఆయన మీద ఈగ కూడా వాళ్ళనియ్యం. ఈగ మా రమణ దొర మీద వాళ్తే కత్తి తీసుకుని అడ్డంగా నరికేస్తా. నువ్వు నోరు మీరా. సరే గాని నన్ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడదని చెప్పు. అసలే నేను ఇప్పుడు నేను కోణంగని. మీ పిచ్చివాగుడు నాకు అనవసరం. మీ రమణ దొర ఎక్కడున్నా వెంటనే రమ్మని చెప్పండి. లేదంటే నేనే వచ్చి వాడి ప్రాణాలు తీసేస్తానని చెప్పండి. అర్థమైందా? అర్థమైంది దేవరా. మీరు వెళ్ళండి. రమణ దొర ఎక్కడున్నా వెతికి పట్టుకుని మీరు చెప్పిన విషయాన్ని ఆయనకి చెప్పి ఆయన మీ దగ్గరికి తీసుకొస్తాను. తమరు వెళ్ళండి దేవరా. ఏ కోణంగి, వీడు వెనకాల వెళ్ళి కర్ర పెట్టి 2 పీకామనుకో దెబ్బకి పడి ఉంటాడు. ఈ గూడ బుర్ర పగిలిపోవాలంతే. ఈ గూడానికి నువ్వు రాజు, నేను మంత్రి. సఫా. ఏమంటావు? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే